రమి ఇది చేసుకోవాలని బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా ఓంగనే ఇట్లా ఇట్లా అనుకుంటా పోయినావు ఎంట్రీలా అప్పుడు దెబ్బలు గుర్తు రాలేదు అలా నీకు తప్పు ఉంటే అందరు చేతులు ఎత్తురు అమాయక మీరు కించం ఏం చేస్తున్నావు సూపరు అరే నన్నెందుకు వీళ్ళందరూ నాయనకి ఎందుకు కొడతావు ఏం కలే మళ్ళా నువ్వేమన్నావు గాడిదిలాక ఎదవలకే ఎదవ పనికి మాలే చెమట తాగుబోతు కుయ్య వేనన్న అప్పటికే కూర్చొని తాగుతూ ఉన్నారు నేను అన్న తాగకుండా అన్న ఖరాబ్ అయిపోతారంటే కూల్ డ్రింక్ 1,10,000 ఇద్దరు పంచుకులే 24 hours నా మీద ఎప్పుడైతే కేసులేనో అన్ని రోజులు నాతోనే మనస్ఫూర్తిగా చెప్తున్నా వీడు ఏ రోజు వచ్చిండో ఆ రోజు నుంచి నాకు దరిద్రం చుట్టింది నా జిందగీ ఇట్లా కొడతాడు ఏదో అప్పుడు ఈయన వాయిస్ చాలా మంచిగా ఉండే చాలా స్వీట్ వాయిస్ ఉండే అంటే ఇట్లా అట్లా అట్లా మాట్లాడుతుంది మీరు నమ్ముతారో నమ్మరో ఒక నరకంలో బతుకుతున్నాను నేను అమ్మ తోడేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా అంతా నేనేం వీడియో చేస్తలేను ఇమ్రాన్ తీయమంటే తీస్తున్నా అసలు యాక్చువల్ ఏమైందంటే నేను పొద్దున్న వచ్చిన ఆఫీస్ దగ్గరికి అప్పుడైతే అందరు రెడీ ఉండే ఎందుకంటే నేను పొద్దున్న వచ్చిన మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసుకొని వచ్చిన ఇప్పుడు వచ్చి వీడియో తీసామంటే ఎవరు వస్తలేరు నేను ఒక్కనే మాట్లాడితే మొత్తం నాదే తప్ప ఫస్ట్ నువ్వు ఆ టైంకి గేమ్కి అని అంటారు నేను పొద్దున వచ్చిన ఎప్పుడు తెలిసిన పొద్దున 11కి అట్లా వచ్చిన 11కి వచ్చి 3 దాకా ఇన్న ఉన్నాను నేను 3 దాకా అప్పుడు కూడా నేను స్నానం చేయకుండా వీడియో చేద్దామని చెప్పేసిన బట్ ఎవరు ఏం సపోర్ట్ చేస్తలేరని చెప్పి నేను ఇంటికి పోయి స్నానం చేసుకొని వచ్చిన ఇప్పుడు చేద్దామంటే కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరు అని అన్నకు ఫోన్ చేసిన ఆయన వచ్చి పక్క ఏదో ఒక వెళ్ళేది కదా పెద్ద నువ్వు చెప్పినావు నేను వీడియో పెట్టినా అన్న ఎవరు చేస్తలేరు నేను పొద్దున ఇగో పళ్ళ మీద తిరుగుతూ వస్తున్నా నేను వీళ్ళేమో వీడియో చేయరా నాయనా అని చెప్పి నేను పొద్దున్న 11కి వచ్చిన 3 దాకా సపోర్ట్ చేస్తారు అందరు ఇగో నేను ఇట్లా వేస్తే ఏడికెళ్ళి నడుస్తా చెప్పు అరే ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తే ఏం చేయాలా నేను పనులు చేయాలా లేదా ఈడ చూసుకుంటుండాలా ఇంతమంది ఉంటుంది పొద్దున పోయినా ఇప్పుడు దాకా తిండి లేదు లేక పోయి బయటికి పోయి నేను కూడా 3 గంటల దాకా తిండి ఉన్నా పోయి స్నానం చేసుకుని వీడియోలు చేయని కాదా అరే నేను చెప్తానే ఉన్నా మరి నువ్వు మళ్ళా మీకుండాలా రమి ఇంటి చేసుకోవాలని ఇప్పుడు వాళ్ళంతా కలిసి నా మీద ఎక్కిస్తారు నువ్వు నేను 11కి వచ్చినా 11కి వచ్చి 3 గంటల దాకా సరే ఏళ్ళగా వీడియో స్నానం చేయకుండా వచ్చిన ఇట్లా వేసుకుంటూ ఉంటే ఇక బంద్ చేసుకోవాలా బాయ్స్ బంద్ చేసినట్టు ఇది కూడా బంద్ చేసుకోవాలా అంతే ఇక ఏం చేస్తాం చెప్పు వస్తే నేను రాగానే యాక్టింగ్ చూడు వాళ్ళది అంతకుముందు వాళ్ళ పనులు చూడు ఇప్పుడు నీ తప్పేలా ఇంట్రెస్ట్ లేదు తెరు బాత్రూమ్ పోతున్నావు తెరు ఇక్కడ ఈ డోర్ బంద్ ఇక్కడ
అందరూ కొట్టు 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 మామ పుల్టా కొట్టు మామ అరే జర 10 నిమిషాలు ఉరికినా వీడియో చేయడానికి ఏమైంది ఇప్పుడు వచ్చాను నేను. ఏమి ఇప్పుడు వచ్చినావు కాదా, వీడియో చేయడానికి ఏమైందిరా? చెప్పురా వాడు ఏడున్నాడు అంది బాత్రూమ్ నుంచి ఫోన్ చేసిన నీకు అప్పుడే ఫోన్ చేసిన 3 గంటలకు ఛానల్ పోయినా నేను 3 గంటలకు ఇన్నా ఓవర్ వీడియో చేస్తలేదు ఛానలే బంద్ చేసేస్తా నాకు అవసరం బతిగా అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంద్రా నేను వీడియో చేయమంటే ఏమన్నా నేను పొద్దు నుంచి లేకుండా తప్పుడు చేసిన ఛానల్ బంద్ చేసేస్తాం నాడు వద్దు అవసరం నడు బయటికి నడు వీడియోలు ఏమంటే యాక్టింగ్ చేస్తుంది. ఏమైంది వీడియో పూర్తి వల కొట్టుకొని ఏడవైనవరా ఏం తిండికి పోయినావు ఉప్మానా ఎవరు పెట్టిరు ఉప్మా నీకు ఇట్లా లేదంట. వీడియో ఏమైంది ఇంతసేపు నుంచి ఏ టైం చెప్పు అందరికి ఏంది చెప్పు ఆగన ఏం నవ్వుతున్నాయిందిరా చేయాలా లేదా ఏం చేయాలా ఎప్పుడు మళ్ళా ఏం సినిమా నవ్వు ఎందుకు వస్తున్నా కట్టపాడు ఇట్లున్నారు వీడియో చేయడానికి పొద్దున ఒక వీడియో అయినా తీసిరారా ఏంది రెండు ఏం సినిమా పని ఏం సినిమా పని గుడికి వేసి వచ్చిన మజాక్ ఆడుకుంటా నేను 3 గంటల దాకా ఉన్నా ఓవర్ స్నానం చేయలేదని మళ్ళీ స్నానం చేసుకొని వచ్చిన చెప్పు నిజమే ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లన టైమింగ్ ఏంది అడుగురా అసలు మీరు ఎప్పుడు వస్తారా పొద్దున ఎన్ని వీడియోలు చేయాలా చెప్పు నేను చెప్పింది తెలుసా ఒక రోజు వీడియో చేస్తే నెక్స్ట్ డే హాలిడే అంతా నా బెల్ట్ ఇరిగిందిరా నా బెల్ట్ లేదు మీరు ఇట్లా చేస్తే నేను వీడియోలు చేయాలా టైమింగ్ ఏంది ఎప్పుడు 10 గంటలకు వస్తాం, సాయంత్రం 6 గంటలకు పోతాం. పొద్దున ఎన్ని వీడియోలు చేస్తారా? మీ జీతం ఎంత? జీతం ఎంత చెప్పు. 50. ఇర్ఫాన్ దాంట్లోంచి 1,00,000 రూపాయలు నేను ఇస్తా, దీని దాంట్లోంచి 1,00,000 వస్తాయి, 2 లక్షలు. 2 లక్షలు అయిపోయి. చేసేది మేసి పని అరా మీరు? స్విగ్గీ జొమాటో వేస్తున్నారా మీరు? తమాషా చేసుకుంటా వీడియో మీరే ఎంత వస్తున్నాయి నెలకు? ఈయన ఏం చెప్పినంటే ఒక రోజు చేస్తే ఒక రోజు రెస్ట్ వీడియోలు ఎందుకు చేస్తారని నాకు చెప్పు. నువ్వు సినిమా
సింపతి ఆ ముక్కు గిక్కు అంతా అయిపోయింది ఇప్పుడు. అవి లేవు చాట్లో తాలే పబ్లలో తిరుగుతున్నావు, అవసరమా రా నీకు? మీరు ఏంటో ఉండరు, మేము కూడా వస్తాం. ఏం చేస్తున్నావు? సూపరు మీటింగ్ పెడుతుంటేను ఇక్కడ బయటికి రా, బయటికి రా అన్నాడు, బయటికి రాను, బయటికి నాడు బయటికి నాడు. సిగరెట్ తాపుకుంటా ఆడం. నేను పిచ్చోన్నా నేను ఏంది ఆ పక్క ఎందుకు తీసుకోవాలి వాడిని? అట్లా చేయొద్దా? ఏంది గట్ల కొడతావు? చెప్పాడుతుంది ఏందా బెల్ట్? అన్న వాళ్ళు వస్తే బొందలాడ పోతావా? చెప్పలేదా? ఈడ తీసుకోతున్నా చెప్పలే. ఆడ ఓంగానే ఇట్లా ఇట్లా అనుకుంటా పోయినావు ఎంట్రీలో. అప్పుడు దెబ్బలు గుర్తు రాలేదు అలా నీకు? చెప్పురా అడుగుతున్నా అన్న. నువ్వు చెప్పాలా? అన్న సర్ప్రైజ్ ఇవ్వమంటే ఇచ్చేస్తామన్నా. ఏం సర్ప్రైజ్? ప్లాన్ వేసిందే నువ్వు. అన్ని నా మీద వస్తుంది. పేషెంట్ తీసుకోవడం తప్పనా? లేదు వీళ్ళు వీడియో. అరే మీరు నాకు వీడియోల గురించి ఎప్పుడు అన్న ఇగో నువ్వు ఇట్లుండకుండా ఊకే బెడ్ గిట్టు పట్టుకొని రప్పని తీసి ఒక టైమింగ్ చెప్పు, రాకపోతే అడుగు. ఇప్పుడు చెప్పాలి అందరూ గుండాడేమో మంచిగా కూర్చుంటే వాడు ఆడపోయినాడు. చెప్పుర్రా ఏంది ఇట్లా వేస్తే ఏడికెళ్ళి అవుతుంది మీరు? నువ్వు అరే లేమని వాడు గంటన్నర నేను తప్పు ఉంటే అందరు చేతులు ఎత్తురు. అంతే తప్పు. అమాయక మీరు కించం మాట బరాబర్ పాయింట్ టు పాయింట్ చెప్తా. చెప్పు. రాత్రి మా ఇంట్లో అనుకోడు పొద్దున్న ఫోన్లు ఎత్తిండు. నేను 9:30 10 గంటలకు లేచి వచ్చేసిన. రాలేడు. అన్న ఫోన్ చేసిండు పొద్దున్నే. మళ్ళీ ఏం చేసిండు తెలుసా? ఈ దగ్గర కొన్ని పెట్టిన తీసుకురామని. ఆ తోటి 2 గంటలకు ఇట్లా వచ్చిండు. ఎప్పుడు వచ్చినాం? ఇద్దరం కలిసి వచ్చినాం. మళ్ళా వచ్చినాము. నేను ఇట్లా కూర్చున్నా. వీడు ఎప్పుడు ఇంటి పోయాడో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి 3 గంటలకు పోయినా. 3 గంటలకు పోయి. అరే పొద్దున చేంజ్ చేసినావు రా. వీడియోలు చేసిన నీ వీడియోలు చేసుకోవా? అంటే వీళ్ళందరూ నువ్వు ఈడ వీళ్ళకి చెప్తున్నా చెప్పింది గంగవాన్ తప్పు ఎంతమంది తప్పు లేదు. తప్పు ఉందంటే చెప్పేటోడు. ఈయన కూడా ఎంత పడ్డాడు? వద్దురా బాయ్, యూట్యూబ్ బంద్ చేస్తా. నాకు వద్దు అవసరం. పిచ్చోన్నా ఏది? వీడియో ఇట్లా పెట్టరా పక్కన. ఇట్లా పోయింది ఎంట్రీలో మంచిగానే పోయినావు. ఇప్పుడు రానికి ఇట్లా పేషెంట్లకు వచ్చినావు. ఒకటే అడుగుతారా? నొప్పుందా? లేదు లేదంట. నొప్పి లేదా? నేను చేసుకొని వీడియోలు వద్దు చేసుకోండి. నువ్వు పనులు చేసుకో. ఏం పనులు ఏమున్నా? ఏం పనులు ఏం చేస్తున్నావు రా? చేస్తున్నామా? మేము ఇద్దరం కష్టపడుతున్నాం. ఏ ఇంత వండుకుంటున్నావు? ఏడుంటున్నావు? నీకైనా తెలుసా? ఏడవంటున్నావు? ఆఫీస్ లో ఒక రోజు వన్నావు, వీళ్ళ ఇంట్లో ఒక రోజు వన్నావు. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అసలు నీకు ఇల్లు లేదా? ఇల్లు లేదా? మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా. ఒక్కొక్కరు ఒకరు ఉండాలా కదా. కుక్కని వదిలేస్తే కాదు. కుక్క నీకంటలే అర్థమైందా? ఇగో ఇట్లా వేసుకుంటున్నారు. మీరేందిగా? నేనేమో లేకపోతే ఏమన్నా అన్నానా?
అరే నన్నెందుకు వీళ్ళందరూ నాయనకి ఎందుకు కొడతావు? ఏం కలే మళ్ళా నువ్వేమన్నావు గాడిదిలాగా ఎదవలకే ఎదవ పనికి మాలే చెమట తాగుబోతు కుయ్య తిరుగు కోరున్నారు నువ్వు చూసి నడిపియాలా అదేంది బ్రో మరి ఘోరంగా మాట్లాడుతున్నావు? చూసి నడిపియాలా? ఇగో ఇట్లున్నారు ఏం చేయాలా ఎప్పుడు నేను చేయాలా వద్దా ఎప్పుడు 3000 రూపాయలు బెల్ట్ ఇగో వీళ్ళకి కొడుతుంటే ఆ బెల్ట్లో ఎరిగిపోతుంది వుడ్లాండ్ ఇగో ఏ మధ్యన మంచి వస్తున్నాడు అంట ఇగో ఇట్లా నేను ఏదో ఒక రోజు బీపీ వీళ్ళ జీతాలు అందరు జీతాలు ఈడ మళ్ళీ ఈడ రివీల్ చేస్తాను మీకు ఎంత వస్తాయి 2 లాఖ రూపాయలు వస్తాయి ఎంత వస్తాయి 30 సరే ఇంకా స్టార్ట్ కాలేదు నాది ఇప్పుడే 1,00,000 ఇచ్చిన అన్న ఏంది హైయెస్ట్ మీరు కూడా లేపుగా మీ ఛానల్ ఎంత 55 సింగిల్ గా నాకు 55 1,10,000 ఇద్దరు పంచుకులే నువ్వెంత హైయెస్ట్ 80,000 నువ్వు వాళ్ళకి 10,000 ఇస్తున్నా 38 నీదిరా హైయెస్ట్ ఎంత 130 ఇప్పుడు ఇంత మంది ఛానల్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిర్రా అసలు వీడు నా దగ్గరకి అరే వీడు వచ్చిన నా జీవితం ఖరాబ్ అయిపోయింది వీడు వచ్చిన అప్పుడే మా దోసాడు బ్లాక్ లో బీర్లు అమ్ముతుండు అన్న కొనుక్కోనికి వచ్చిండు నేను నా దోస్కి కొనుక్కోనికి వచ్చిన సరే నేను వచ్చినారా నేనే రాబోతున్నా చెప్పు ఇప్పుడు అయినా నువ్వు దయం వీడియోలు తీస్తావు అప్పుడు దయం వీడియోలు తీస్తావు అన్న నేను కూడా వస్తాను అంటే ఇక తాగిన నిషాలు అన్న ఏం చేసిండు వచ్చే రాబోయే అన్నాడు వచ్చేసి సరే వచ్చేసినావు సరే ఈడ దీని తర్వాత ఇట్లా ఛానల్ పెట్టుకుంటా నాకు పైసలు కావాలన్నావా అనలే మళ్ళీ ఛానల్ ఎందుకురా 8 years తర్వాత ఇచ్చిండు అన్న నాకు 8 months ఇచ్చిన ఇప్పుడు ఎంత వస్తున్నాయి 50,000 వస్తున్నాయి 2 లక్షలు వస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నావు అవి అన్న ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కొనుక్కుంటాను ఏం తిరుగుతున్నావురా అంటే ఇప్పుడు మొగోడు ఏం చేసి ఇప్పుడు మొగోడు అన్నప్పుడు తలకైనప్పుడు ఉంటది కానీ ఇక రా ఎంత హైయెస్ట్ జీతం అరే నువ్వు ఎట్లా పరిచయం గుడి వయసు వస్తున్నా నేను గుడి వయసు వస్తున్నా ఇమ్రాన్ కలవాలని చెప్పి కలిసిండు వీడియోలు ఇస్తావారంటే అది ఇస్తాను చెప్పినా గుడి వయసు వచ్చిన చెప్తా ఇట్లా కలిసిండు అన్న ఇప్పుడే ఇక ఇట్లా కలిసిండు కలిసి ఇట్లా కలవంగానే అన్న అరే అన్న అన్నాడు ఏంది ఏమైంది లేలే వీడు అంటే మోడల్ లకు ఉండే అట్లా అని చెప్పి నార్మల్ మాట్లాడిన అరే ఏం చేస్తున్నావు ఏంది అది అంటే చెప్తారా నవ్వక ఏం చేస్తావు అది అంటే అన్న ఇట్లా మోడలింగ్ చేస్తున్నా అది ఇది అన్నారు నాకు మోసం చేసిరా అది ఇది అన్నారు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసిండు కలవంగానే అన్న ఇప్పుడే దేవుణ్ణి మొక్కున్నా నన్ను కలిస్తే నేను మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొడతా అని నెక్స్ట్ డే పోయి దేవుని దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టేసి వచ్చి నువ్వు కలిస్తే చేస్తా అని చెప్పి అట్లా నువ్వు ఎట్లా పరిచయం దా జల్లిరా ఫస్ట్ వీడియోకి అమ్మాయిలను ఎక్కుతుంటే ఒక వీడియోకి అప్పుడు స్పందన గ్యాప్ ఇచ్చిందని సన్ని తీసుకొని వచ్చిండు దాని తర్వాత అన్న కంటిన్యూ చేసిండు తర్వాత 10,000 నుంచి సాలరీ ఇవ్వడం స్టార్ట్ చేసిండు నువ్వు ఎట్లా వచ్చినావు ఎట్లా వచ్చినావు కలుస్తున్నారా ఛానల్ ఎట్లా వచ్చినావు అంటున్నా ఛానల్ ఉంటుండే కానీ ఆఫ్ స్క్రీన్ ఉంటుండే అంటే ముందు నుంచి ఉన్నా గంగ వచ్చినప్పుడు గంగ వచ్చినప్పుడు వస్తుండే అట్లా
ఇంకా ఎవరు ఉన్నారు పరిచయం వీడు ఎట్లా పరిచయం అయినా అడుగు హైయెస్ట్ జీతం ఎంత లేపినావు చెప్పు 1,30,000 చెప్పు ఎట్లా పరిచయం అయినా చెప్పు బబ్బుకి ఒక వీడియో కొలాబ్ పెట్టినా అంటే చాలా అడిగాను అన్నమాట అప్పుడు వీడియో చేసి రీల్ సో కొలాబ్ పెడితే అన్న అడిగింది బబ్బుని సో అట్లా పరిచయం అన్న వీడియో ఎందుకు వచ్చినావు వీడియో ఎందుకు వచ్చినా చెప్పురా వీడియోలు దీనికి నేను వీడియోలు దీనికి పిలిచిన దాని తర్వాత ఏమైంది మెల్ల వీడియోలో వచ్చారు మళ్ళీ ఎట్లా వచ్చారు ఒక వీడియో చేసుకుంటా అన్నా అన్నట్టు సరే అని చెప్పి అదే మెల్ల అంటారు కదా లేదు నాకంటే ఫేమస్ అయితే అట్లా వీడియోలు తీసుకుంటా అని చెప్పి వీడియోలు తీసుకుంటా అట్లనే ఛానల్లో వచ్చిండు ఇప్పుడు పిలుస్తే కూడా వస్తలేడు అప్పుడు ఫోన్ చేస్తే 24 గంటలు నాతో ఉంటున్నాడు 24 hours నా మీద ఎప్పుడైతే కేసులేనో అన్ని రోజులు వీడు నాతోనే ఉన్నాడు ఒరిస్సా తిరిగిండు బీచ్ లా లగ్జరీ లైఫ్ ఊటీ తిరిగిండు లగ్జరీ లైఫ్ ఇంకా శ్రీశైలం లగ్జరీ లైఫ్ మొత్తం నా కామెడీ చేసేస్తారు లగ్జరీ అన్న లగ్జరీ ఇప్పుడు ఇట్లా కొడతానే ఇట్లా అన్ని వేసుకుంటా నువ్వు ఎట్లా పరిచయం నాకు చెప్పు మూవీ స్టార్ట్ అవుతుంది మూవీలోకి రా ఒకసారి మాట్లాడేది అని చెప్తే వచ్చిన ముందు టిక్ టాక్ నుంచి పరిచయం టిక్ టాక్ నుంచి పరిచయం అప్పుడు నాకు ఒకళ్ళతో కొట్లాడైనప్పుడు మనోడు మెసేజ్ చేసి నేను కూడా నీతో ఉంటా అది అని దాని తర్వాత ఈయనకి మళ్ళా సినిమాది అది చేస్తున్నప్పుడు మళ్ళా మెసేజ్ చేసిన ఈయనకి మెసేజ్ చేసిన అప్పుడు వెళ్ళి పరిచయం మళ్ళా నాతోని విజయ్ పరిచయం అన్నమాట ఇట్లా పరిచయం అయ్యి ఇట్లా సమస్య పెరిగింది కట్టపోయాడు ఆడ కార్ నడుపుకుంటూ వచ్చింది ఆడ ఒకసారి నాది కొట్లాట అయితే ఆ కార్ తీసి ఆడ పెడతా అని చెప్పి కార్ తాళం ఇచ్చిన ఆడకెళ్ళి ఈడ వచ్చేసింది ఇంకా ఇంకోరు ఉన్నారు నీకెట్లా నీకు నాకు పరిచయం ఇట్లా చెప్పి చిన్నప్పటి నుంచి పరిచయం అవురా చెప్పు అంటే అప్పుడు అయ్యో చెప్పు నేను అప్పుడప్పుడు టీ షర్ట్ అది లేకుండా ఈ సల్మాన్ గారు చూపిస్తే మనం తెలుస్తుండే ఆ డైపర్ వేసుకొని చెడ్డ వేసుకొని తిరుగుతారు చూడు అట్లా నేను మీదికెళ్ళి ఇట్లా దిగి వచ్చిన ఈ బబ్బు వాడు ఈడున్నాడు ఈడున్నాడు ఆంటీ వాళ్ళతో మాట్లాడుతారు మీద ఆంటీ వాళ్ళతో టైం పాస్ చేస్తారు ఆంటీ వాళ్ళకి పంచులు ఇస్తుండే అప్పుడే స్పాట్ లా అప్పుడే ఏదో అప్పుడు ఈయన వాయిస్ చాలా మంచిగా ఉండే చాలా స్వీట్ వాయిస్ ఉండే అంటే ఇట్లా అట్లా మాట్లాడుతుంది అయితే అప్పుడు నాకు ఒక ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక 30K ఫాలోవర్స్ టిక్ టాక్ లో ఉన్నప్పుడు నేను ఏం చేసిన అరే నువ్వు నాతో రారా నీకు ఒకటి చెప్తా నేను అని చెప్పి ఒకటి చెప్పురా వీడియోలా అని చెప్పిన తీసుకొని ఇట్లా మీద తీసుకొని పతా ఎంకరేస్తున్నప్పుడు చెప్పిన ఏమన్నా డైలాగ్ చెప్పు ఆడిపోతే వీడు అది కాదు చెప్పురా అన్న ప్రేమతో ఉండాలి దూరం ఉండాలా చెప్పు డైలాగ్ దూరం ఉండవు ప్రేమతో ఉండవు దగ్గర రాకు దెబ్బలు తినకు తెలిసి కదా బొబ్బుపై పోలితే అని చెప్పి అయితే ఈ డైలాగ్ అంతా చెప్పిపించిన అనమాట అప్పుడు చెప్పిపించినప్పుడు చూడంగానే రాత్రి ఒక డైలాగ్ చెప్పరా దూరం ఉండు ప్రేమతో ఉండు దగ్గర రాకు దెబ్బలు తినకు తెలిసి అట్లా వెళ్ళేసరికి ఇక ఆడికెళ్ళి వైరల్ అయిన తర్వాత దాని తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత టిక్ టాక్ బంద్ అయింది లాక్డౌన్ ఉంది టిక్ టాక్ బంద్ అయింది ఏం చేయాలో అర్థం అవుతలేదు అట్లానే ఇట్లా కూర్చొని ఉన్నా సో కూర్చొని ఉన్నప్పుడు మనోడు చెప్పిండు అన్న ఇట్లానే యూట్యూబ్ ఎంతలా మనకు ఎవరు గుర్తుపడతలేదు ఎట్లా మన పరిస్థితి అది అప్పటికే 3 lakhs 4 lakhs వచ్చింది కదరా 2 lakhs ఇన్స్టాలోనా టిక్ టాక్ లోనా 3 lakhs ఏమో ఉండే దాని తర్వాత టిక్ టాక్ పోయింది బంద్ అయిపోయింది దాని తర్వాత ఏం చేద్దామంటే యూట్యూబ్ వీడియో చేద్దామన్నా సరే అని చెప్పి నా దగ్గర ఒక సామ్సంగ్ A50 అనే ఒక ఫోన్ ఉండే ఆ ఫోన్ లా స్క్రీన్ డిస్ప్లే వలిగిపోయింది ఫోన్ ఎట్లా చూపిస్తుంటే ఏడుంది అని చూస్తుండే అయితే ఆ ఫోన్ తీసుకొని
జర్నీ చేసిన అంటే స్క్రీన్ కూడా వలిగిపోయిండే ఇన్ షాట్ లో అట్లా అట్లా వీడియోలు చేసి కొన్ని రోజులు ఇట్లానే వీడియోలు చేసిన. దాని తర్వాత ఒకటి హెల్పింగ్ వీడియో చేసినాం, అది వైరల్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇట్లానే అప్పుడు వీడియోలు చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చిర్రు. ఆ వీడియో ఏం వీడియో చేస్తున్నారని అప్పుడు కొడితే ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది, అది కూడా పెట్టేసిన. దాని తర్వాత రోడ్ మీద డిప్స్ కొట్టినాం, అది వైరల్ అయింది. దాని తర్వాత వీడు రోడ్ షోలు చేసిండు, అది వైరల్ అయిపోయింది. ఆడికెళ్ళి వైరల్ కావడం స్టార్ట్ అయింది. ఏ రోజు వచ్చిండు మనస్ఫూర్తిగా చెప్తున్నా, వీడు ఏ రోజు వచ్చిండో ఆ రోజు నుంచి నాకు దరిద్రం చుట్టింది. అయితే దీని తర్వాత అన్న 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 అనుకుంటా మంచిగా ఉన్నాడు. తర్వాత మొన్న సాలి అన్నాడు. అందరు మధ్యలో 6 నెలలు అందరు వెళ్ళిపోయారు. ఏడా వెళ్ళిపోయారు అడుగు. ఆడన్ని చచ్చిపోయిన జోకులు వేసాడు, చచ్చిపోయిన జోకులు ఏంది తేడా అయిపోయినా. సో వాయిస్ ఇట్లుంది. ఇప్పుడు నేను చెప్పురు ఈ వీడియో నాకు ఇట్లా టార్చర్ పెడుతురు, వీళ్ళు ఏం చేయాలా నాకు చెప్పురి. సరే నేను ఇప్పుడు 2 నిమిషాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెంట్ ఇస్తా, ఎట్లా మాట్లాడతారు ఎట్లా వీడియోలు చేస్తారు దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07. ఈ వీడియో అయితే ఏంటంటే మన ఇమ్రాన్ అయితే అందరి మీద సీరియస్ అవుతుంది అనమాట. ఓవర్ వీడియోలు చేస్తున్నారని చెప్పేసి కుక్క సావు అయితే అవుతుంది. అది నిజమే, ఎందుకంటే మేము ఎవరు నిజంగా వీడియోలు చేస్తలేము. అన్నకి చాలా బాధ పెడుతున్నాము. అన్న మస్తు పనులు తిరుగుతున్నారు, మేమేం పనులు చేస్తలేము. మేమే చూపి ఏంటి అన్ని ఏమేం చేసేవి అన్ని చూపి. ఏమేం చేసేటి అంటే యాక్టింగ్ రా లోపల అన్ని ఏమేం చేస్తారో అన్ని చూపి. ఆల్రెడీ నేను అర్థమైతే సినిమా ఇట్లా అయిందనుకో అందరు నిజంగా అంటున్నా, మీరు నమ్ముతారో నమ్మరో ఒక నరకంలో బతుకుతున్నాను నేను. అమ్మ తోడేసి చెప్తున్నాను. నాకు అంత టార్చర్ పెట్టేస్తున్నారు అందరూ. ఓవరని కాదు, ఒక్కోడు పని చేసి అరే నేను బయటికి పోయినా నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనులు చేయాలి కదా, తీసుకున్నాం. ఓడి చేస్తలేడు చెప్పు. ఇగో మంచి చూస్తున్నా చెప్పు ఎట్లుంది. ఓడి చేస్తలేడు. వీడు 3 o'clock వస్తాడు, గంగూరు 12 o'clock. వీడు రాత్రి అంతా ఉంటాడు కానీ పొద్దున అంటాడు. పిలిచిన ఇప్పుడు నిన్న రాత్రికి ఫోన్ చేసి వీడు వస్తాడు. వీడు వచ్చి ఏం చేస్తాడు, వీడియో అవుతుంది వీడియో చేద్దామంటాడు. అయితే వీడియోలు చేస్తాడు. వీడి మధ్యలో ఏం చేసిరు నేను చెప్తా. ఏం చేసింది మధ్యలో మధ్యలో చేసిరా చెప్పు 1 2 3 7 ఏం చేసిరు చెప్పు. వీడియోలు చేసుకున్నాం. ఇమ్రాన్ అన్నను వదిలేసి వీడియోలు చేసుకురు. అప్పుడు కూడా వీళ్ళ వీడియోలు పోకపోతే నేను చెప్పిన అట్లా కాదురా ఇట్లా వేసుకోర్రా అది ఇది అని చెప్తే వీడు ఏం చేసిండు, వీళ్ళ వీడియోలు అయిపోయేసరికి ఉంటాడు. ఈ వీడియో అయిపోగానే నేను పోతున్నా వీళ్ళన్నా పిలుస్తున్నా అట్లా. ఇగో ఎక్కువ ఒక 2 నెలల కొట్ల ఆరే వేరే టైం ఇగో నిజంగా అంటున్నా. ఇక్కడ ఇప్పుడే నీ పేరు తీసిన అమ్మతోటి ఇక్కడ ఇగో నేను ఎంత నరకం అనుభవిస్తా ఇక చెప్తాను. నా సిద్ధకి ఎట్లుందా చెప్పు, ఎంత టార్చర్ పెడతారు గట్టిగా సినిమా ఖరాబ్ చేస్తారు. చెప్పనా ఏమేమైతుంది నేను ఎంత తెలియదు. ఇప్పుడు మొత్తం చెప్తున్నా ఇక్కడ నాడు ఆడ చెప్పు ఇప్పుడు చెప్పు గట్టి చెప్పు. నీకు కెమెరా అంటే భయం చెప్పు. ఏం లేదు అందరు తెలుసు, చూస్తేనే నేను అన్న హెడ్ఏక్ తెప్పిస్తారు. చెప్పనా అంటే
ఎవరెవరు వీడియోలకి ఏమేమి చేస్తారు అవన్నీ చెప్పు. టైంకి రారు, సతాంస్తారు. ఎక్కువైపోయింది. ఒకసారి ఎక్కువైంది, పెద్దగా అయిపోయినాడు. మనోడు డ్యూటీకి పోతాడు, మనం ఏం చెప్పలేంలే. విజయ్ ఈయన డ్యూటీ మానేసి ఈడ ఉండి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చుగా. మనం ఒక మంచి ఇట్లా కొడతాడు. ఇట్లా ఉంది కట్టపాడు ఉరికిపోయిండు. పని చేస్తాడు. హర్ష ఎట్లా వచ్చిండు? హర్ష లేడు, ఎట్లా వచ్చిందంటే స్టార్టింగ్ లో హర్షకి కొంతమంది ఎక్కిరిచ్చారు అనమాట. సో అప్పుడు మా ఇంటి దగ్గర నా చిన్నప్పటి నుంచి ఒకటే బస్సు ఏంద్రా అప్పటికెళ్ళి హర్ష నాకు తెలుసు. అట్లా హర్ష నాకు పరిచయం అయిండు. ఇదేమంటారు కొంతమంది ఇట్లానే సతాయించారు, 2-3 వీడియోలో కనిపిస్తాయి నాకు సతాయించారు. అట్లా సతాయించే ఏమైంది, అరే వీళ్ళు సతాయిస్తారు ఏమంటుండు ఇమ్రాన్ భాయ్ అంటే ఇమ్రాన్ భాయ్ అంటారు ఆగురా నేను చెడి చేస్తా అని చెప్పి హర్షని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత హర్ష ఒక కష్టపడి వాడిని ఒక పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు అన్ని పనులు చేసి పెడతాడు. అది హర్ష అది ప్రాసెస్. ఇంకా వేనన్నా ముందరికెళ్ళి పరిచయం రా నాకు. అంటే అది కూడా ఎట్లా ఉంటది అన్న చెప్పు, ఏ విధంగా పరిచయం? పబ్లో కలిసి అంటే వేనన్నా అప్పుడు పబ్కి పోయినా నేను. అప్పుడే కొత్త పబ్బు అలవాటు అయింది. అప్పుడే నాకు ఎవరు తీసుకోయారంటే భాస్కర్ వాళ్ళు తీసుకోయారు. వాళ్ళు తీసుకోయారు ఫస్ట్ టైం నేను పబ్కి పోవడం. అది నా లైఫ్లో ఫస్ట్ టైం. అటు ఆ పబ్ పేరు ఫేమస్ అవుతుంది ఎందుకు. ఆడ పోయినప్పుడు వేనన్న కూడా ఉన్నాడు. వేనన్న అప్పటికే కూర్చొని తాగుతూ ఉన్నారు. నేను అన్న తాగకుండా అన్న ఖరాబ్ అయిపోతారంటే కూల్ డ్రింక్ అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత అట్లా పరిచయం అయింది వేనన్న. దాని తర్వాత నుంచి సో గైస్ ఇట్లా పరిచయాలు అయినాయి. ఇట్లా నాకు కొంచెం చెప్పురు గైస్, నేను ఏం చెప్పాలా వీళ్ళకి చెప్పురు. ఇక కాలు మొక్కుమంటే ఇక వీడియోలో కాలు మొక్కు. సో గైస్ చెప్పురి కొంచెం టైం కి రమ్మని సదాయించకండి. కొట్టు ఏం కాదు అన్నం కొట్టాను అమ్మతో నేను కాదన్నా అన్నది నిజంగా నాకు అట్లా రావు, అట్లా గలీజ్ మాటలు రా. అమ్మో దేవుడిని అంటే అన్నది పాపం సినిమా పాపం గైస్. ఎవరైనా హీరోయిన్లు చెప్పానా హీరోయిన్ కావాలన్నా వద్దురా రైట్ లైట్ తీసుకోవచ్చు. గైస్ చలో రైట్ బై బై. కామెంట్లలో ఎప్పుడే వీళ్ళు నిజంగా అంటున్నా నాకు మెంటల్ టార్చర్ పెట్టేసారు. నాకు బీపీ నేను ఇవాళ నా హెల్త్ ఖరాబ్ అయిందంటే ఇక వీళ్ళ వల్లనే. వీళ్ళంతా టార్చర్ పెట్టేసారు. నా నీ వెనకాల షర్ట్ వేసుకున్నావా? సారీ నీ షర్ట్ మీద ఒకటి ఉంది అదే అవుతుంది. చదువు ఆల్ రైట్ ఏమో ఉందా? అవునా నిజం. మంచిగా గైస్ రైట్ బై బై.